హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి టీఎస్ టెట్ 2016లో ఇచ్చిన పేపర్ అయితే ఇప్పుడు నేనైతే మీకు షేర్ చేస్తాను. సైకాలజీ బిట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి బుక్లెట్ కోడ్ బి వచ్చేసి బుక్లెట్ కోడ్ అనమాట. అయితే ఇప్పుడు సైకాలజీ బిట్స్ అనమాట. ఇది పేపర్ 1 అండి, టీఎస్ టెట్ పేపర్ 1. ఇది అయితే 2016లో అనమాట. ఇది 2016లో వచ్చిన పేపర్. ఇది మోడల్ పేపర్. ఇది వచ్చేసి మీకు జస్ట్ ఏంటంటే ఐడియా కోసం, ఎవరైనా టెట్ కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు ఎవరికో ఒకరికి కొంతవరకైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ బిట్ వచ్చేసి పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. పెరుగుదల వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు. నియంతృత్వ. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ నియంతృత్వ. థర్డ్ వన్ వచ్చేసి ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి, పూర్వ ప్రాచాలక దశ. ఇప్పుడైతే ఫోర్త్ చూద్దాము. వ్యక్తిలోని అంతర్గత ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయస్సు సంబంధిత క్రమంలో వికసింపచేయడం అనేది ఏ. ఆన్సర్ వచ్చేసి ఏ, పరిపక్వత. ఫిఫ్త్ క్వశ్చన్ నిమోనిక్స్ దీనిని పెంపొందించడానికి ఉపయోగిస్తారు. ఆన్సర్ వచ్చేసి 2, స్మృతి. క్రింది వాటిలో ఒక అభ్యాసక కేంద్రిత బోధనాభ్యాసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు. ఆన్సర్ వచ్చేసి 3, వైయక్తిక భేదాలు. సెవెంత్ క్వశ్చన్ బండూరా ప్రకారము పరిశీలన అభ్యసనం అనేది డాష్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, నమూనా. ఎయిత్ క్వశ్చన్ ఒక విద్యార్థి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూలు. ఆన్సర్ వచ్చేసి స్థిర అంతరము. ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, స్థిర అంతరము. ఎయిత్ వన్ చూద్దామండి. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము 1st to 5th అంటే 1 నుండి 5 తరగతులు గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, 150 అంతకు మించి. 10th వన్ PWD యాక్ట్ 1995లో PWD అనగా డాష్, పర్సన్స్ విత్ డిజబిలిటీ. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్. 11th క్వశ్చన్ విజాతి సామర్థ్య సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం. ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాల లబ్ధి పొందుట. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఆన్సర్. 12th వన్ NCF 2005 అభ్యసనాన్ని తరగతి గది 4 గోడల మధ్యదిగా కాకుండా దీనికి మారాలని సూచించింది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, విశాల సాంఘిక సందర్భ అభ్యసనము. ఇప్పుడు వచ్చేసి 18th క్వశ్చన్ చూద్దాము. 13th అండి, సారీ 13th, 18th కాదు, 13th క్వశ్చన్ జతపరచుము ఇచ్చారు ఇక్కడ. జతపరచుము ఒకసారి చూడండి. ఆన్సర్ చెప్తాను నేను డైరెక్ట్గా. డిస్లెక్సియా అంటే పఠనంలో క్లిష్టత. డిస్కాల్క్యులియా అంటే గణితంలో క్లిష్టత. డిస్గ్రాఫియా రాయడంలో క్లిష్టత. డిస్ప్రాక్సియా సునిశ్చిత చలన నైపుణ్యాలలో క్లిష్టత. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి ఆన్సర్. ఇప్పుడు వచ్చేసి 14 చూద్దాము. నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, పిల్లలందరిలో. 15th నవజాత శిశువు అనగా థర్డ్ వన్ ఆన్సర్, అప్పుడే జన్మించిన శిశువు. నవజాత శిశువు అంటే అప్పుడే జన్మించిన శిశువు. 16th చూద్దామండి. 18th
సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. బహిర్గత ప్రేరణ. థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి 3 బహిర్గత ప్రేరణ. 19th, రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువలన పాఠశాల వదిలి వెళ్ళినాడు. ఇది ఈ క్రింది నియమానికి ఒక ఉదాహరణ. ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఫలిత నియమము. 20 చూద్దామండి. ఎరిక్సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకున్నది. 2 ఆన్సర్ 2 తాదాత్మ్యం వర్సెస్ పాత్ర సందిగ్ధత. 21 నక్క పుల్లని ద్రాక్ష అను కథ దీనికి ఉదాహరణ. హేతుబద్ధీకరణ. థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి 3 హేతుబద్ధీకరణ. 22 ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుండి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఈ పరిశోధనా పద్ధతి. ఏ పరిశోధన? క్రాస్ సెక్షన్స్ అధ్యయనము, లాంగిట్యూడ్ అధ్యయనము. ఈ 2 ఆన్సర్లు అండి. 3rd and 4th ఆన్సర్లు రైట్ ఆన్సర్లు అవుతాయి. 23 కోహెల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును. ఏ దశ అది? 1వ దశ. థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి 3 నంబర్ 3. ఇప్పుడు వచ్చేసి మనం 24 చూద్దాము. దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియ అభ్యసనము. థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి 3 అనుభవము. వైగాట్స్కీ ప్రకారం స్వగత భాషణం దీనికి ఉద్దేశింపబడినది. పిల్లల స్వీయ మార్గదర్శనం. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. వికాసం ఈ దిశగా సాగుతుందని శిరపాదాభిముఖ వికాసం సూచిస్తుంది. తల నుండి పాదానికి. శిరపాదాభిముఖ వికాసం. తల నుంచి పాదానికి. శిరపాదాభిముఖం. శిరం అంటే తలం. తల పాదాభిముఖానికి అంటే తల నుంచి పాదానికి. కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతము. కార్యసాధక సిద్ధాంత నిబంధన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం. కార్యక్రమయుత కార్యసాధక నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ 28 చూద్దామండి. తల్లిదండ్రులకు వారి పిల్లల అధ్యయనం ఈ క్రింది వానిలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది. ఆన్సర్ వచ్చేసి 2 ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. 29 ఎన్సిఎఫ్ ప్రకారం 2005 ప్రకారము పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది ఇంటి భాష. లాస్ట్ వన్ చూద్దామండి. 30 MA equals to CA, then the IQ is dash. MA equals to CA అయినా IQ equals to dash 100. ఆన్సర్ వచ్చేసి 300 అవుతుంది.